అవమానం అది సంభవించినప్పుడు వాళ్ళుగా ఏ రీతిగా ఆత్మీయంగా బలహీనపడిపోతారో, ఒకటి వాళ్ళుగా నాశనాన్ని కొని తెచ్చుకుంటారు. రెండవది, వారికి ఎవరి వలనైతే అవమానం వచ్చిందో వాళ్ళ జీవితాన్ని నాశనం చేసే పరిస్థితి కలిగి ఉంటారని. వాటిలో ప్రత్యేకంగా విన్నటువంటి పాఠంలో నుంచి యోసేపు ఆయన యొక్క చరిత్ర, ఆయన వాళ్ళ అన్నలు ఆయన పట్ల చేసినటువంటి కీడుని తన మనసులో తను గుర్తుపెట్టుకోలేదు. కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా మరల తిరిగి వాళ్ళ అన్నలు తన దగ్గరకు వచ్చినప్పుడు ఏ రీతిగా వాళ్ళని ఆయన ప్రేమించాడో, వాళ్ళ పట్ల ఎలాంటి ప్రేమతో ఆయన ఉన్నాడో అనే విషయాలు మనం విన్నాము ఆల్రెడీ. యాక్చువల్గా అతని పట్ల చేసినటువంటిది ద్రోహమే, తప్పే చేశారు. అలాంటి మిస్టేక్, తప్పు అనేది యోసేపు పట్ల చేసినప్పుడు అవన్నీ కూడా తన మనసులో పగని తను పెంచుకోలేదు. వారి పట్ల మరి ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి వాళ్ళు చేసిన తప్పులన్నీ, మిస్టేక్స్ అన్నీ కప్పినట్లుగా మనం చూసాం. సామెతల్లో నుంచి విన్నాం, పేతురు పత్రికలో నుంచి కూడా విన్నాము. ఏంటంటే మనుషుల ప్రేమ ఉంటే వాళ్ళు చేసినటువంటి తప్పులన్నీ కూడా కప్పేసుకుంటాం. అంటే మన పట్ల ఎవరైనా సరే మిస్టేక్లు చేస్తే, తప్పులు చేస్తే ఇక అవన్నీ మనము మరి గుర్తుపెట్టుకోం. పగ కలహాన్ని రేపుతుంది, ప్రేమ అయితే అనేక తప్పులను, అనేక దోషాలని కప్పుతుంది అనేది మనం విన్నటువంటి చివరి పాఠాలు. ప్రేమకు సంబంధించిన విషయాలు చాలానే మనం వింటూ ఉన్నాం. యోసేపు పట్ల వాళ్ళు ఎలాంటి అభిప్రాయాన్ని వాళ్ళు కలిగి అతని మీద ఒక పగని, ద్వేషాన్ని పెంచుకొని అతను చంపాలనేటువంటి ప్రతీకారాన్ని వాళ్ళు ఎందుకు తీర్చుకోవాలనుకున్నారు అని అంటే చాలా విషయాలు ఉంటాయి. నేను మీకు ఈరోజు ఒక విషయాన్ని, మరి యోసేపు గురించి విన్నటువంటి విషయాలని కొద్దిగా మనము మరి జ్ఞాపకం చేసుకుని ముందుకెళ్దాం. ఆదికాండంలో నుంచి 37వ అధ్యాయము 11వ వాక్యాన్ని మనం చూద్దాం. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి అని చెప్పి, అసూయ అనేది ఇక్కడ పడింది. ఇదే విషయాన్ని స్టెఫన్ గారు తన ప్రసంగంలో అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఆ విషయాన్ని తను మాట్లాడుతూ, అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 9 వచనం ఒకసారి మనం మరి ఆలోచిస్తే, అపోస్తల కార్యంలో నుంచి 7వ అధ్యాయము 9 వచనాన్ని, ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవటకు అమ్మి వేసిరి గాని అని ఆదికాండంలో అసూయ అని వ్రాశారు. అదే విషయాన్ని క్రొత్త నిబంధనలో వచ్చేసరికి మత్సరపడి అని ఉంటుంది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, రెండు పదాలు ఒకే అర్థాన్ని ఇస్తున్నాయని. అసూయ, మత్సరం అనేది రెండు ఒకటే కాబట్టి రెండు వేరు వేరు పదాలేమి కాదు. పాత నిబంధనలో అసూయ అని వాడబడింది, వ్రాయబడింది. క్రొత్త నిబంధనలో మత్సరం అని వాడబడింది. అంటే యోసేపు పట్ల వాళ్ళ యొక్క అన్నలు ఎలాంటి అసూయతో ఉన్నారనేది ఆ విషయాన్ని కూడా మరి స్టెఫను తన ప్రసంగంలో ఎందుకు తన మీద ద్వేషాన్ని పెంచుకున్నారు, తన మీద పగను పెంచుకున్నారంటే వాటిల్లో చాలా విషయాలే. అదేంటంటే, నాన్నగారు మాకన్నా వాడినే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, వాడికి ఒక విచిత్రమైనటువంటి అంగీని మరి కుట్టించాడు. నిజానికైతే మిగిలిన వాళ్ళ మీద యాకోబుకి ప్రేమ లేదని కాదు, కానీ ప్రేమ లేకపోతే వాళ్ళ అన్నలు మరి మందను మేపడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షేమ సమాచారం అడిగిరా అని చెప్పేసి ఎందుకు చెప్తాడు తండ్రి. కన్న తండ్రికి, తల్లికి పిల్లల పట్ల పక్షపాతం అనేది ఏముంటుంది? కాకపోతే ఏంటంటే, పుట్టిన చిన్నప్పుడే అమ్మ చనిపోయింది, తాను ప్రేమించినటువంటి భార్య కొడుకు కాబట్టి బహుశా ఒక విచిత్రమైన అంగీని తన కొడుకు యోసేపుకి ఆయన కుట్టించినట్లు మనకు అర్థమవుతుంది. దానికి తోడుగా విషయం ఏంటంటే, దేవుడు యోసేపుకి కొన్ని కళలు ఇవ్వటం అనేది అక్కడ మనం చూస్తాం.
ఏమండి ఆ కళల భావం ఏంటంటే వీళ్ళందరూ కూడా, అన్నలందరూ కూడా తన తమ్ముడికి నమస్కరించడం, తన తమ్ముడి పాదాల మీద పడి అతనికి మరి సాగిలి పడటం అనేది ఆ రెండు ఇక కళలో ఆ భావాన్ని మనకు అర్థమవుతుంది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే వీళ్ళకున్నటువంటి ఆ యొక్క ఆ కోపం, ఆ బాధ, అసూయ ఏంటంటే అంటే దేవుడు వీడిని అందరికన్నా గొప్పగా ఉంచాడా, పైగా మనము వాడికి సాగిలి పడాలా, వాడికి మనం మొక్కాలా అనేటువంటి యాక్చువల్గా దానికి యేసేపు ఏం చేస్తాడు చెప్పండి? ఏమండి మీకు అర్థమవుతుంది కదా? యేసేపు దానికి ఏం చేస్తాడు? దేవుడిచ్చినటువంటి కళలను, దేవునిక మాటని తన యొక్క అన్నలకు చెప్పడం జరిగింది. అంటే ఉన్న వాస్తవాన్ని చెప్పడం కూడా తప్పేనంటే మరి అలాగే ఉంటుంది. నిజాన్ని చెప్తే, వాస్తవాన్ని చెప్తే, దేవుని మాటన ప్రజలకు చెప్తే ఆటోమేటిక్ వాళ్ళు మరి బాధపడి ఫీల్ అయ్యి అసూయని పెంచుకునే పరిస్థితి లేకపోలేదు. అపోస్తల కార్యంలో ఒకసారి మీరు ఆలోచిస్తే అది అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 44 వాక్యాన్ని ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే, విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణం అంతయు దేవుని వాక్యము వినుటకు కూడి వచ్చాను. ఆ పట్టణం అంతయు దేవుని వాక్యము వినుటకు కూడి వచ్చాను. యూదులు జనసమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి. అర్థమైందండి? అంటే ఆనాడు మరి పౌలు గారు చెప్పినటువంటి దేవుని మాటలకు అడ్డము చెప్పి వాళ్ళని దూషించి, అంటే ఈ రెండు వచనాలను బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే దేవుని వాక్యం వినటానికి జనాలు పట్టణమంతా కూడా కూడి వచ్చారు. అంతమంది జనాలను చూసేసరికి యూదులకు ఆటోమేటిక్ మత్సరం, అసూయ అనేది వచ్చింది. అందుకని వాళ్ళ మీద జనాలందరూ కూడా పౌలుని వెంబడిస్తున్నారు. పౌలు చెప్పేటువంటి వాక్యాన్ని వాళ్ళు వినటానికి వచ్చారని వాళ్ళకి అడ్డం చెప్పి దూషించి, అంటే మత్సరం అనేది, అసూయ అనేది ఎదుటి వాళ్ళని దూషించడానికి, ఎదుటి వాళ్ళ మీద నేరాన్ని మోపటానికి, ఎదుటి వాళ్ళని ఆటంకం చేయటానికి, అభ్యంతరం చేయటానికి అది దోహదం చేస్తుంది అసూయ అనేది. అంటే ఎంత విశ్వాసమైనప్పటికీ కూడా, ఎంత మనం దేవుని పిల్లలమైనప్పటికీ కూడా అసూయ అనేది అది మనల్ని విడిచి పోవటం లేదు, పోదది. అంటే మారు మనసు పొందాము, బాప్తిసం పొందాము, క్రీస్తుని మనము దేవుని కుమారుడిగా నమ్మే రక్షణలోనికి వచ్చాం. అయినా ఇది మనకు ఉండదా అంటే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం ఒకసారి మీరు ఆలోచించినప్పుడు 1వ అధ్యాయం 1వ వచనాన్ని మనం ఆలోచన చేద్దాం. దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుగా ఉండుటకు పిలువబడిన పౌలును సహోదరుడైన కొరింథీలోనున్న దేవుని సంఘమునకును, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని అనుంది ఇక్కడ. అంటే వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు వారిని దేవుని కుమారుడుగా నమ్మి మారుమనసు పొంది బాప్తిసం పొంది రక్షణ పొందినటువంటి విశ్వాసులే వీళ్ళు. నా మాటలు మీకు అర్థం అవ్వాలి. కొరింథీ సంఘం అంటే యేసుక్రీస్తు వారిని, ఏమండి నేను మీకు ఎప్పుడు కూడా చెప్పే విషయం ఏంటంటే అసలు మొదటి శతాబ్దంలో వాళ్ళకి జరిగినటువంటి వాదాలు, తర్కాలు, భేదాలు, వారి మధ్య ఉన్నటువంటి యుద్ధాలు, పోరాటాలు ఇవన్నీ దేనికోసం అనంటే యేసుక్రీస్తు వారు దేవుడా కాదా అనే విషయం అస్సలు నథింగ్. మొదటి శతాబ్దంలో మొదటి 300 సంవత్సరాల వరకు ఆనాటి అపోస్తలులు కానీ ఆనాటి సంఘం మధ్య జరిగినటువంటి వాదోపవాదాలు ఏంటి అనంటే యేసుక్రీస్తు వారు దేవుడా కాదా అనే మీద ఒక్క చర్చ కూడా జరగలేదు. ఎందుకనంటే యూదులందరికీ కూడా వాళ్ళకి ఏం తెలుసు అంటే దేవుడు ఒక్కడనని వాళ్ళకి తెలుసు. యూదులకే కాదు, యూదులు కాని వారికి కూడా దేవుడు ఒక్కడన్న సంగతి వాళ్ళకి తెలుసు. నేను చాలాసార్లు కూడా మీరు విన్నారు. అంటే ఒకప్పుడు ఉన్నటువంటి ఆ సిరియా దేశం నుంచి వచ్చినటువంటి ఆ నయమాన్ కానీ, తర్వాత దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి ఆ రాజుగారు కానీ, వీళ్ళన్నీలే
అంటే అన్నిలకు కూడా వాళ్ళు దేవుడు ఒక్కడైన వాళ్ళు కూడా ఈ ప్రపంచానికి చెప్పారు. దేవుడు ఒక్కడనే విషయము కేవలం యూదులకే కాదు, ఆనాటి అన్య జనాంగానికి కూడా ఒక్కడనని వాళ్ళకి తెలుసు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు దేవుడా కాదా అనే అసలు వాదన వాళ్ళ మధ్యనే లేదు. అసలు వాళ్ళకి 300 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 325 ఏమంటే అప్పుడు జరిగినటువంటి ఒక పోపు గారు, ఒక రోమన్ చక్రవర్తి చేసినటువంటిది ఈ పని అంతా కూడా. కాన్స్టాంటిన్ అనేటువంటి ఆ యొక్క చక్రవర్తి ద్వారా అక్కడ నుంచి ఈ క్రీస్తు దేవుడని కానీ, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పండుగలు కానీ, ఆ తర్వాత డేస్ కానీ, ఇలా బైబిల్ లేని కార్యక్రమాలు ఏ ఉన్నా సరే ఆయన ద్వారానే వచ్చిన అప్పటి నుంచి ఇదంతా కూడా. కాబట్టి మొదటి 300 సంవత్సరాల వరకు అసలు యేసుక్రీస్తు వారు దేవుడనే ఆలోచన ఎవరికి లేదు. అర్థమైందండి? ఇప్పుడు ఇక అక్కడి నుంచి మొదలయ్యి కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఇదంతా కూడా. సో ఏది ఏమైనా నేను మీకు చెప్పేది, ప్రారంభంలో వాళ్ళందరికీ ఆనాటి సంఘానికి వాళ్ళకి ఏం తెలుసు అంటే క్రీస్తు దేవుడు అనే ప్రస్తావనే అసలు వాళ్ళ మధ్య లేదు. క్రీస్తు అంటే దేవుని కుమారుడా కాదా, అది వాళ్ళ మధ్య వాదన. దేవుడు పంపిస్తానన్నాడు మెస్సయ్య. ఏమండి, దేవుడు తన కుమారుడిని పంపిస్తానని ఆయన చెప్పాడు కదా, అసలు ఆయన కాదా అనేది వాళ్ళ మధ్య వాదన అంతే. ఈయన దేవుని కుమారుడా కాదా అనే విషయంలో వాళ్ళ మధ్య వాదన జరిగింది అంతే తప్ప దేవుడా కాదా అనే విషయం అస్సలు వాళ్ళ మధ్య లేనే లేదు. ఎందుకని? వాళ్ళకి తెలుసు దేవుడు ఒక్కడేనని. అసలు ఆ దేవుడు భూమి మీదకి రాడని అందరికీ తెలుసు, యూదులందరూ తెలుసు. ఎందుకని? ఆయన చెప్పాడు నేను రానని, భూమి మీదకి ఆయన వచ్చే ప్రసక్తి లేదు. 8:27 నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. 2 దినవృత్తాంతంలో నుంచి 6వ అధ్యాయం 18 చూద్దాం. మనుషులతో కలిసి దేవుడు భూమి యందు నివాసం చేయునా? ఎందుకని? ఆకాశమును మహాకాశమును నిన్ను పట్టజాలవే. అంటే ఆకాశ మహాకాశాలు పట్టజాలన్నటువంటి దేవుడు మనుషుల మధ్య నివాసం అనేది జరగదన్న సంగతి యూదులకు తెలుసు. అంటే దేవుడు అనే ఆయన భూమి మీదకు రాడు అనే సంగతి వాళ్ళకి అర్థమైనప్పుడు ఈయన దేవుడా కాదా అనే అసలు వాళ్ళకి ప్రస్తావన లేదు. వాళ్ళు యేసుక్రీస్తు వారిని ఈయన దేవుడా కాదనే విషయంలో వాళ్ళకి వాదన కాదు. ఈయన అసలు దేవుని కుమారుడా కాదా, ఈయన మెస్సీయే కాదా, దేవుడు పంపించిన రాజు ఈయన కాదా. యూదులకు రాజు అంటే మీరు విన్నారుగా, యూదులకు రాజు అని, అది జాలేక మాకు అన్నారు వాళ్ళు. ఎందుకని? మా రాజు ఇలా ఉండడు, ఇలా రాడాయన. కాబట్టి దేవుడు పంపించే మెస్సయ్య రాజు ఈయన కాదనే విషయంలో, అందుకని అపోస్తలులందరి యొక్క వాదన ఏంటంటే యేసే మెస్సయ్య, యేసే క్రీస్తు, యేసే దేవుని యొక్క కుమారుడు అనే ఈ విషయంలో వాళ్ళకి వాదన జరిగిందే తప్ప ఈయన దేవుడా కాదనే విషయం వాళ్ళకి వాదనే లేదు అసలు వాళ్ళకి. కాబట్టి ప్రారంభకాల సంఘము యేసుక్రీస్తు వారిని దేవుడిగా నమ్మి వాళ్ళు బాప్తిసాన్ని పొంది రక్షణ పొందలేదు. దేవుని కుమారుడుగా, మెస్సయ్యగా, ప్రభువుగా వాళ్ళు నమ్మి విశ్వాసం నుంచి వాళ్ళు బాప్తిసాన్ని పొందారు. అలాగే కొరింథీ సంఘం కూడా కదండి. 1వ అధ్యాయం 2వ వచనం మీరు ఆలోచించినప్పుడు కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. ఓకే ఇక్కడ విషయం ఏంటంటే ఆల్రెడీ క్రీస్తు ద్వారా పరిశుద్ధపరచబడి సంఘంగా చేర్చబడ్డ వీరి గురించి మళ్ళా అదే కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులైన మనుష్య రీతిగా. అంటే ఇక్కడ విషయం ఏంటంటే మారు మనసు పొంది బాప్తిసం పొంది రక్షణలకు వచ్చినట్టు వాళ్ళ మధ్య కూడా అసూయలు ఉన్నాయా అంటే ఉన్నాయి. మరి ఏం చేద్దాం? మరి అలా వచ్చేసినాయి. మీలో అసూయ కలహమును ఉండగా అంటే బాప్తిసం పొందిన వాళ్ళ మధ్య కూడా ఏముందంట? అసూయ అనేది ఉంది. అర్థమైందండి?
సంఘానికి వెళ్ళేవాళ్ళు మరి మారుమనసు పొంది బాప్తిస్తానికి పొంది గంటలు గంటలు ప్రార్థన చేసేవాళ్ళ మధ్య కూడా ఉంటుందా అని అంటే మరి ఇక్కడ వందగా సాక్ష్యాలు మనకి. వెనకటికి ఒకసారి నేను మీకు చెప్పాను కదా, ఏంటంటే ఇది ఎలా ఉంటుందంటే, ఒక ఆయన తన పక్కనున్న విశ్వాసి గురించి ఆయన ప్రార్థన చేస్తూ ఏమండి తనకి సైకిల్ కావాలని ప్రార్థన చేస్తే పక్క ఆయనకి 2 సైకిళ్ళు వచ్చినాయి అంట. అరే నాకు సైకిల్ కావాలని నేను ప్రార్థన చేస్తే పక్క ఆయనకి 2 వచ్చినాయి అని. తర్వాత స్కూటీ కావాలని చెప్పేసి ప్రార్థన చేస్తే ఈయనకి స్కూటీ వచ్చింది, పక్కానికి 2 స్కూటీలు వచ్చినాయి అంట. ఇక ఈయనకి అప్పటికప్పుడు ఆయనకి అసూయ అనేది లోపల పెరిగిపోతుంది. నాకు ఒక మంచి మరి బైక్ కావాలని ప్రార్థన చేస్తే కొద్ది కాలానికి ఈయనకి వచ్చింది, కానీ పక్కానికి 2 బైకులు వచ్చినాయి అంట. ఇక అది లోపల అది పెరిగిపోతుంది. నాకు ఒక మంచి ఇల్లు కావాలి, మంచి బంగళా కావాలని కోరుకుంటే తర్వాత వచ్చింది, పక్క ఆయన చూస్తే 2 బంగళాలు వచ్చినాయి అంట, 2 ఇళ్ళు వచ్చినాయి. అంటే నేను ఒకటి కావాలని కోరుకుంటే పక్కోడికి 2 వస్తున్నాయి, కాబట్టి నేను ఒకటి కోరుకుంటే వాడికి 2 వస్తున్నాయి, కాబట్టి నాకు ఒక కన్ను పోవాలని ప్రార్థన చేసుకున్నాడంట. ఎందుకు? పక్కోడికి 2 కళ్ళు పోతాయని. విశ్వాసులే వీళ్ళందరూ కూడా. అంటే ఎందుకంటున్నారంటే చర్చికి వెళ్ళి ప్రార్థనలకు వెళ్ళి సంఘంలో విశ్వాసులుగా ఉండి కూడా ఆ అసూయ అనేది లోపల నుంచి అది పోని పరిస్థితి. మనకన్నా వాళ్ళు బాగా ప్రార్థన చేస్తే, మనకన్నా వాళ్ళు బాగా వాక్యాలు చెప్తే, వాళ్ళు ఆత్మీయంగా మరి బాగుంటే, వాళ్ళు కొంచెం దీవించబడితే, వాళ్ళు గొప్పగా ఉంటే ఉండలేమో, ఓర్చుకోలేనటువంటి ఈ పరిస్థితి. నేను చాలాసార్లు మీతో అంటాను, చూసారా, ఎక్కడో ఒక గ్రామంలో జిల్లా కలెక్టర్గా ఒక అబ్బాయికి కనుక ఉద్యోగం వస్తే మనకి ఏ ప్రాబ్లం ఉండదు, పట్టించుకోం. కానీ మన ఇంటి పక్కోడు కనుక జిల్లా కలెక్టర్గా జాబ్ వస్తే కనుక అది లోపల అది తినేస్తూ ఉంటుంది. అంటే మన సంఘంలో, మన మధ్య, మన కుటుంబీకుల మధ్య, మన సమాజంలో, మన యొక్క రక్త సంబంధికుల మధ్య మనకన్నా ఎవరైనా ఉన్నతంగా గొప్పగా ఉంటే ఓర్చుకోలేనటువంటి, ఓరలేనటువంటి ఈ పని ఉందే, అది చాలా ప్రమాదకరమైనది. అర్థమైందండి? అంటే ఎందుకంటున్నానంటే ఆనాటి యూదులు వీళ్ళకన్నా వాక్యమైన బాగా, పౌలు గారు వాక్యం బాగా చెప్తున్నాడు, జనాలు చాలామంది అట్రాక్ట్ అవుతున్నారు. అందుకని ఆటంకం, అభ్యంతరం చేసి మాకు కూడా అదే జరిగింది కదా, మీరందరూ కూడా ఆల్రెడీ ఇంట్లో లైవ్లో చూశారు. అంటే అభ్యంతరం అంటే వాస్తవాన్ని ప్రజలకు వెళ్ళిపోతుంది, అంటే నిజాన్ని ప్రజల మధ్యకు వెళ్ళిపోతుంది అన్న ఉద్దేశంతో వాస్తవాన్ని చెప్పాలనుకుని వెళ్ళినటువంటి మాకు అభ్యంతరం కలిగింది. సంఘంలో ఉన్న విశ్వాసాలుగా ఉన్నప్పటికీ కూడా అసూయ అనేది అది మన నుంచి అది వెళ్ళిపోవటానికి ఇష్టపడట్లేదు. ఎంత భక్తి చేసినా, విశ్వాసమైన మన కూతురు కన్నా వాళ్ళ కూతురు గొప్పగా ఉంటే, మన కొడుకు కన్నా వాళ్ళ కొడుకు కొంచెం ఉన్నతంగా ఉంటే ఓర్చుకోలేకపోతున్నామండి. బయట సమాజంలో వాళ్ళ పిల్లలు మరి చాలా గొప్పగా ఉన్నారు, మనకి ఏముండదు అక్కడ. మీరు కూడా అలాగే ఉండాలి, అలా అనుకోవాలి మీరు. అర్థమైందండి? కొంతమంది అంటే రక్త సంబంధికుల మధ్య కూడా అలాంటి భేదాభిప్రాయాలు అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు యేసేపు అనే వ్యక్తి, ఆయన ఎవరండి చెప్పండి? తన సొంత మరి తమ్ముడే కదా. అంత అసూయపడాల్సినంత అవసరం ఏముంది? అంటే నాకన్నా మా నాన్న వాడిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అని, వాడిని గొప్పగా ఎంచుకుంటున్నాడు అని ఫీలింగ్ రాగానే ఆటోమేటిక్గా వీళ్ళకి అసూయ అనేది, బాధ అనేది కలుగుతుంది. చిన్న కుమారుడు దూరాన వెళ్ళిపోయి మరలా ఆ వ్యక్తి తిరిగి వచ్చేసరికి తండ్రికి చాలా సంతోషం అనిపించింది. ఎవరైనా సరే కొడుకు వెళ్ళిపోయి ఇంటికి రాగానే వాళ్ళకి ఎంత హ్యాపీ అనిపించిందండి. ఏమండి? తప్పిపోయినటువంటి కొడుకు మళ్ళీ తిరిగి కనుక దొరికితే ఎట్లా ఉంటుంది చెప్పండి? కొడుకు తప్పిపోయాడు అనేసరికి ఉన్న బాధ అది తండ్రికి అర్థమైద్ది, తల్లికి అర్థమైద్ది. కానీ మరల కొడుకు రాగానే అది ఎంత సంతోషం అనిపించిందో మాకు ఆ రోజు. అలాగే చిన్న కుమారుడు అతను దూరాన వెళ్ళిపోయి మరల తిరిగి రాగానే ఆ తండ్రికి ఎంత హ్యాపీ అండి. అసలు రాగానే దూరం నుంచి చూడగానే మెడ మీద పడి అసలు ముద్దు పెట్టుకొని, ఏమండి, అతనికి ప్రశస్త వస్త్రాలు, చెప్పులు, ఉంగరాన్ని పెట్టి ఒక మంచి విందు ఏర్పాటు చేశాడు. ఇదంతా అబ్జర్వ్ చూస్తూ ఉన్నాడు వాళ్ళ యొక్క అన్నయ్య. ఏమండి, బయటపడ్డాడు. ఈనాడైనా నాకు కనీసం చికెన్ తెచ్చి వండావా, ఆడికైతే వేటను కొత్తున్నావు అని చెప్పేసి ఫీల్ అయిపోయాడు.
అరే వాడు కొడుకే, మరి నేను కొడుకే కదా, నేను ఇంట్లోనే ఉన్నానే, నాకు ఎప్పుడైనా మరి కనీసం మరి చికెన్ తెచ్చావా, వాడికి వేటను కోసేవేంది నువ్వు, నాకంటే నీకు వాడంటే ఎక్కువ ప్రేమ అంటే ఎందుకంటున్నారంటే రక్త సంబంధికుల మధ్య కూడా ఇలాంటి అభిప్రాయం అనేది ఉంటుంది, అసూయ అనేది వస్తుంది. నాకన్నా మా చెల్లిని, నాకన్నా మా అక్కని ఎక్కువగా మరి ప్రేమిస్తున్నారు, నాకన్నా మా అన్నయ్యని మా తమ్ముడిని ఎక్కువగా అమ్మోళ్ళు మరి ఇష్టపడుతున్నారు. అసలు వాళ్ళ మీద మనకు ఆటోమేటిక్ ద్వేషం అనేది పెరుగుతూ ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు కయ్యను గురించి మనం ఆలోచించినప్పుడు కయ్యను కూడా అంతే. ఏమండి, తనకు సొంత తమ్ముడే హేబెల్. అంటే దేవుడు నాకన్నా వీడు అర్పించిన బలే స్వీకరించాడు, నాకన్నా వీడిని ఎక్కువగా దేవుడు ప్రేమించాడు, నాకన్నా వీడినే గొప్పగా ఎంచుకున్నాడు, నాకన్నా వీడినే బాగా పొగిడాడు. ఈ ఫీలింగ్ తమ్ముడి మీద పగ ద్వేషంతో అతన్ని చంపటం అనేది జరిగింది. నిజానికి ఇలాంటి మైండ్ వచ్చేది ఎవరికంటే సైతానికేనండి. సైతానికి అలాంటి ఈ మైండ్ వస్తుంది. ఎందుకంటే దేవుడు ఎవరినైనా సరే మరి పొగిడారంటే వాళ్ళలో దూరి వాళ్ళని దేవునికి దూరం చేయటానికి వాడు ఇష్టపడుతూ ఉంటాడు. ఒకసారి దేవుడు ఏబు గురించి, ఏబు చాలా గొప్పవాడు, మంచివాడు, యథార్థవంతుడు, దేవుని పట్ల భయముతో భక్తితో ఉన్నాడు, గొప్పగా చెప్తాడు ఆయన గురించి. ఇంత గొప్పగా ఆయన గురించి మరి చెప్పేసరికి సైతానికి బాధేసింది. మరి అంతే కదా, అంటే వీడిని దేవుడు బాగా పొగుడుతున్నాడు, మెచ్చుకుంటున్నాడు, వీడిని ఏదో ఒక రీతిగా దేవునికి దూరం చేసేయాలి. ఇంకా నీకు అక్కడి నుంచి ఇంకా స్టార్ట్ చేశాడు. అంటే ఇది సాతానిక్ మెంటాలిటీ. ఇది అర్థమైందండి. దేవుని సేవకుడు పలానా వ్యక్తిని కనుక మరి పొగిడాడంటే, నువ్వు చాలా బాగా చేసావు పరిచర్య, ఈరోజు నువ్వు చాలా మంచిగా పని చేసావు, నువ్వు కానుకలు చాలా బాగా ఇచ్చావు, ఇలాంటి ఎంకరేజ్మెంట్ కోసం నేను కనుక అంటే ఆటోమేటిక్గా పాస్టర్ గారు వాళ్ళంటేనే ఇష్టపడుతున్నారు, వాళ్ళంటేనే ప్రేమిస్తున్నారు, వీళ్ళని ఏదో ఒక రీతిగా పాస్టర్ గారికి దూరం చేయాలంటే ఏదో ఒక నేరాన్ని వాళ్ళ మీద మోపాలి. ఒకసారి దానియేలు విషయంలో కూడా సేమ్ అదే జరిగింది కదా. దానియేలుని ఆ దేశంలోనే నమ్మకస్తుడని ప్రధానుడిగా అందరికన్నా ఉన్నతమైన స్థానంలో ప్రధానమంత్రిగా ఉంచాలని ప్లాన్ చేసుకున్నాడు రాజుగారు. ఆల్రెడీ 3 ప్రధానులు ఉన్నప్పటికి కూడా సో వీరిలో నుంచి దానియేలు చాలా బెస్ట్, నమ్మకమైన వాడు అని చెప్పేసి సో రాజుగారు దానియేలు గారనే గొప్పగా ఎంచుకుంటున్నాడా, గొప్పవాడిగా చేయాలనుకుంటున్నాడు, మాకన్నా ఆయన గొప్పగా ఎంచుకోవాలనుకున్నాడా? మరి ఏం చేయాలి? ఏదో ఒకటి అతని మీద నేరాన్ని మోపాలంతే. ఏదో ఒకటి. ఏ నేరం? బాగా ప్రార్థన చేస్తున్నాడు అంతే. ఇది కూడా నేరమేనా? బాగా వాక్యం చదువుతున్నాడు, వాళ్ళకి ఏం దొరకట్లేదు అక్కడ. అర్థమైందండి. ఆయన ప్రార్థన చేస్తారండి 3 పూట్ల, అదే నేరం ఆయన మీద. వీళ్ళు బైబిల్ బాగా చదువుతారండి, అదే నేరం. వీళ్ళు అసలు మరి క్రమం తప్పకుండా సంఘానికి వస్తారండి, అదే నేరం. వీళ్ళు అందరికన్నా ముందు వస్తారండి, అదే నేరం. ఇంకంతకుమించి ఏమని చెప్పండి వాళ్ళకి. దానియేలు గారు బాగా ప్రార్థన చేస్తారండి, అదే నేరం అని చెప్పేసి. అర్థమైందండి. అంటే రాజు కానీ, దేవుడు కానీ, ఒక సేవకుడు కానీ, ఫ్యామిలీ కానీ ఒకరిని మెచ్చుకున్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ మీద నేరాలు మోపాలనేటువంటి ఫీలింగ్, వాళ్ళని దూరం చేయాలనేటువంటి ఆ ఫీలింగ్ అండి. అంటే మెచ్చుకోకూడదా? ఏమంటే అది ఎందుకనంటే అది లోపల మనకు ఉన్నటువంటి అసూయ అనేది వచ్చేసిన బయటకు, అది ఆటోమేటిక్గా. సౌలు కన్నా దావీదుని బాగా మెచ్చుకున్నారు ఆనాటి స్త్రీలు కానీ యూదులు కానీ. సౌలుదేముందరా 1000 మందినే చంపాడు, దావీదు అయితే 10,000 మందిని అని పొగుడుతూ వచ్చారు వాళ్ళని. అరే నాకన్నా దావీదు గొప్పవాడా ఏంటి? ఇంకంతే విషపు చూపు అతని మీద, ఇక అసూయ మత్సరము పెరిగిపోయి అతను చంపాలని ఇక ప్లాన్ చేస్తూ వచ్చాడు. దేవుని పిల్లలారా, నేను ఇంకా నా మాటలు ముగించే ముందు నేను మీకు చెప్పే, దేవుని పిల్లలమైన మనకి కూడా ఇలాంటి ఫీలింగ్ వస్తున్నారంటే ఖచ్చితంగా వస్తుంది. ఎవరి విషయంలో మనం అసూయ పడద్దు, మత్సర పడద్దు. అలా గనక జరిగితే వాళ్ళ సంగతి తీసి పక్కన పెట్టండి, మనకే నాశనం అవుతుంది. అర్థమవుతుందండి. మన జీవితాలే నాశనం అయిపోతాయి. ఇప్పుడు యేసేపు మీద తన అన్నలు మత్సరపడ్డారండి. యేసేపుకి ఏమైంది చెప్పండి?
ఆ తర్వాత తిరిగి అన్నలందరూ కూడా వచ్చి వాళ్ళ తమ్ముడి పాదాలకి నమస్కారం చేశారు తప్ప అంతకుమించి ఇంకేముంది అంటే అన్నలు అసూయపడినందువల్ల వాళ్ళకే ఆ యొక్క నష్టం, ఈయనకి మరి ఏం కాలేదు. అలాగే హేబేలు మీద మరి కయ్యను మచ్చట పడ్డాడు. ఈయన ఏమైందంటే దేశ దిమ్మరిగా మారిపోయాడు, శాపం వచ్చేసింది. అర్థమైందండి. సౌలు దావీదు మీద మచ్చట పడ్డాడు, అసూయపడ్డాడు. దావీదు బాగానే ఉన్నాడు, కానీ సౌలు తన కత్తి మీద దానిపడి చచ్చిపోతాడు. దానియేలు మీద మస్తట పడినటువంటి ఆ యొక్క మిగిలిన ప్రధానులు, దానియేలు బాగానే ఉన్నాడు, కానీ ప్రధానుల సంగతి ఏమైంది? సింహాలకు భోజనంగా వేసి పడేశారు, పిండి అయిపోతారు అంతే. అంటే మన యొక్క అసూయ వలన మనకే ప్రాబ్లం, వాళ్ళు బాగానే ఉంటారు. అర్థమైందండి. ఇప్పుడు బైబిల్లో సామెతల్లో నుంచి 14వ అధ్యాయం ఒకసారి మనం చూసి ముందుకెళ్దామండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 30వ. సాత్వికమైనటువంటి మనసు శరీరమునకు జీవము మత్సరము ఎముకలకు కొళ్ళు. ఏమండి, మనిషికి కుళ్ళు పట్టిందంటే అర్థం ఏంటంటే అది క్యాన్సర్ అని అర్థం. ఎందుకని? క్యాన్సర్ పుండు వస్తే ఇక తగ్గదు, అది ఇక శరీరం అంతా కూడా కుళ్ళిపోతూ అది పక్కకు కూడా పాకుతూ ఉంటుంది. ఇక దానికి ఏం వేసినా తగ్గదు, ఇక ఏ మందులు కూడా దానికి పనిచేయవది. క్యాన్సర్ పుండు వచ్చిందంటే ఇక శరీరం మొత్తం కూడా కుళ్ళిపోతూ ఉంటుంది, చుట్టుపక్కల పెద్ద పెద్ద గాయమైపోతూ ఉంటుంది కదా. అది కనుక బోన్స్కి పట్టిందనుకోండి ఆ పురుగు, ఆ క్యాన్సరు, ఇక వాళ్ళని ఎవ్వరిక బాగు చేయలేరు. ఎందుకంటే బోన్స్ క్యాన్సర్ వచ్చిందంటే ఇక దానికి ఇక మందులే లేవు, ఇంకా చచ్చిపోవటమే. అసూయ అనేది బోన్స్ క్యాన్సర్ లాంటిది. ఎముకలకు కుళ్ళంటే బోన్స్కే క్యాన్సరు. అంటే కొంతమంది అండి అలా తీసుకుని పోతారు అంతే. ఇంక వాళ్ళు ఉండబట్టలేరు. పక్క వాళ్ళు కనుక పెరుగుతూ ఉంటే, పక్క వాళ్ళు కనుక ఉద్యోగం వస్తే, వాళ్ళకి వ్యాపారంలో బాగుంటే, వాళ్ళ పిల్లలు కనుక బాగుంటే, వాళ్ళు కనుక ఆత్మీయంగా బాగుంటే, వాళ్ళకి మంచి ఇల్లు వస్తే, వాళ్ళకి మంచి హోదా ఉంటే, ఇవన్నీ మనిషి తట్టుకోలేక లోపలి కూలిపోతూ ఉంటారు. వాళ్ళు బాగానే ఉంటారు, కానీ అసూయతో రగిలిపోతున్నటువంటి మనమే కొన్ని దినాలకు చచ్చిపోతూ ఉంటాం. ఆ వాక్యం చూద్దామా? యోబు గ్రంథంలో ఉంటుంది. యోబు గ్రంథంలో నుంచి 5వ అధ్యాయము 2వ వాక్యం ఒకసారి చూసి ముందుకెళ్దాం. దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన మూఢులు నశించెదరు. బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చిపోతారా? మరి అంతే, తీసుకుని మరీ చూస్తారు. ఓర్చుకోలేక పోతున్నాం. అంటే ఈ అసూయ వలన, అంటే వీళ్ళ మీద మనం అసూయ పట్టడం వలన మనకే నష్టం తప్ప, మనకే ప్రమాదం తప్ప ఏమీ లేదండి. ఇంకక్కడ నేను ఆ మధ్య ఒక స్టోరీ విన్నాను. ఏంటంటే ఒక ఆయన తన యొక్క పొలంలో గుమ్మడికాయ పెంచాడు, మంచి గుమ్మడికాయ పెద్దది. ఆ కాలంలో పెద్ద ఒక రూమ్ అంతా ఉండే గుమ్మడికాయ ఎల్లో కలర్లో ఉంటుంది కదండి, అది వేరు వండుకునేది. పెద్ద సైజ్ అయిపోయింది అది. అసలు ఆ పండించినటువంటి రైతుకి ఆశ్చర్యం వేసింది. అరే, ఇంత పెద్ద గుమ్మడికాయ వచ్చింది నాకు అని చెప్పేసి, దీన్ని నేను ఎక్కడ అమ్మకూడదు, కోసుకుని తినకూడదు. ఏం చేయాలి? రాజుగారి దగ్గరికి ఈ గుమ్మడికాయ తీసుకుని వెళ్ళాలి అని చెప్పేసి ఒక బండి, ఎడ్ల బండి అక్కడ దాని మీద దీన్ని వేసుకుని వెళ్తాడు. వెళ్ళిపోయి, రాజా, నా పొలంలో ఒక విచిత్రమైనటువంటి గుమ్మడికాయ పండింది, అది అమ్మటానికి కోసుకుని తినడానికి నా మనసు రాలేదు. అలాంటి పెద్ద గుమ్మడికాయ, విచిత్రమైన గుమ్మడికాయ మీరే తినాలి, మీ దగ్గరికి రావాలని నేను దాన్ని తెచ్చేసాను అని చెప్పేసి ఇచ్చేస్తే, అతనుకున్న దాతృత్వాన్ని బట్టి, ఆయనకున్నటువంటి ఆ మంచి హృదయాన్ని బట్టి వెంటనే ఆ రాజుగారు ఏం చేశారంటే తన మెడలో ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకుని తనకి ఇచ్చేసాడంట. ఇంకంతే, వెళ్ళిపోయాడు ఆయన. ఆ ఇంటి పక్కోడికి తెలిసిన ఈ విషయం అంతా కూడా, అర్రే, ఏదో గుమ్మడికాయకి రాజుగారు ఎంత బంగారం ఇచ్చాడు, నా ఇంట్లో ఉన్న బంగారం అంతా కూడా నేను తీసుకుని ఒక విచిత్రమైనటువంటి నా
ఒక గొలుసు తయారు చేసుకుని వెళ్ళాలని చెప్పేసి బంగారం అంతా పోగేసి ఒక విచిత్రమైనటువంటి ఒక గొలుసును తయారు చేసుకుని, రాజా ఇదిగో ఈ విచిత్రమైనటువంటి గొలుసు మీకోసమేనని. రాజుగారికి ఏమర్థమైందంటే, ఓహో మనోడు చాలా ఉన్నవాడు అయి ఉంటాడు, విచిత్రమైనటువంటి గొలుసుని తయారు చేసుకొచ్చాడు, కాబట్టి నువ్వు నాకు విచిత్రమైన వస్తువుని ఇచ్చే కాబట్టి నేను నీకు విచిత్రమైన వస్తువుని ఇస్తానని చెప్పేసి ఆ గుమ్మడికాయ తెచ్చి వీడికి ఇచ్చాడంట. ఇక ఆడ నెత్తి నోరు బాదుకుని ఏడ్చుకుంటూ వెళ్ళిపోతాడు. దేవుని పిల్లలారా, జస్ట్ లైక్ ఎ స్టోరీ. ఎదుటి వాళ్ళ మీద మనము అసూయని పెంచుకుంటే నష్టం అనేది మనకే తప్ప ఎవరికి ఏమి ఉండదండి. కొంతమంది రోగాలు తగ్గట్లేదు, బీపీ తగ్గట్లేదు, షుగర్ తగ్గట్లేదు, వ్యాధులు తగ్గట్లేదు, ఎంత కాలమైన మందులు వేసుకుంటానే గుప్పుడు మింగుతానే ఉంటాం, కానీ అసలు ఇది ఏమి తగ్గట్లేదు. ఎందుకు చెప్పమంటారా? మనసును మీరు ప్రశాంతంగా ఉంచుకోండి చాలు. లోపల కుళ్ళు, ఈర్ష్య, అసూయ, ద్వేషం, పగ ఇవన్నీ మీరు అసలు మనసులో ఉండకూడదు. చాలా ఆరోగ్యంగా మీరు ఉంటారు, అందంగా కూడా ఉంటారు, గ్లో వచ్చింది, మీకు ఫేస్లో గ్లో వచ్చింది. నిజమండి. మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి, ఆరోగ్యంగా ఉంచుకోండి. ఏమండి, మీరు ఆరోగ్యంగా అందంగా ఉండాలంటే 2 మాటలు చెప్పిన. ఒకటి, మీ మనసులో ఎటువంటి కుళ్ళు కల్మషం ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉండండి ఒకటి. రెండవది, భక్తి కలిగి ఉండండి, ఆత్మీయంగా ఉండండి. ఇవి 2 చాలు, మీరు అందంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. అడిగితే చెప్తారు ఆ 2 విషయాలు. ఒకటి, మీరు మనసులో ఎటువంటి కుళ్ళు కల్మషం, ఈర్ష్య, అసూయ, ద్వేషం, పగ ఎవరి మీద మీరు ఉంచుకోవద్దు, ప్రశాంతంగా ఉండండి చాలు. మీరు మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి. ఎవరి మీద, వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా, వాళ్ళ పిల్లలు పెరిగినా, వాళ్ళకి ఆస్తులు వచ్చినా, వాళ్ళకి ఐశ్వర్యం వచ్చినా, వాళ్ళు మంచి బంగళా కట్టుకున్నా, వాళ్ళ మంచి కారు ఏమొచ్చినా సరే మీరేం చేస్తారంటే ప్రశాంతంగా ఉండండి చాలు. ఈర్ష్య పడకండి, దానివలన మీ ఆరోగ్యం పాడైపోతుంది ఆటోమేటిక్గా. రెండవది, భక్తిగా ఉండండి, ఆత్మీయత కలిగి ఉండండి. ఇవి 2 మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచిద్ది, అందంగా కూడా ఉంచిద్ది. అర్థమైందండి? ఇవి 2 ఇంపార్టెంట్. కాబట్టి దేవుని పిల్లలారా, అసూయ వలన మనిషిలో అదేమంది, బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చేదరంటే, అంటే అసూయ వలన కూడా మనిషి పోతాడంటే ఒక వాక్యం ఉంటుందండి. ఆదికాండం 30వ అధ్యాయంలో 1వ వాక్యాన్ని చూద్దాం. రాహేలు, ఆదికాండం 31. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవట చూచి తన అక్క యందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడల నేను చచ్చేదనెను. ఏది? అసూయపడి చస్తా అంటే దీనికేనంటే ఖచ్చితంగా అసూయ అనేది మనిషిని చంపేస్తుంది. అసూయ లోపల రోగాలను పెంచుద్ది, బీపీని పెంచుద్ది. నేను అనే విషయం ఏంటంటే, అసూయ వలన కూడా నేను చస్తా లేకపోతే అసూయతో. కాబట్టి అసూయ వలన కూడా మనిషి చచ్చిపోయేటువంటి పరిస్థితి, ఆ ప్రమాదం ఉంది. మన విశ్వాసాలైన కావచ్చు, మన కుటుంబాల వ్యక్తులైన కావచ్చు, మన సమాజంలో అయినా సరే కావచ్చు, మనం ఎవరి మీద కూడా మత్సరాన్ని, అసూయని పెంచుకోవద్దు. మరి ఏం పెంచుకోవాలంటే ప్రేమనే పెంచుకోవాలి. అదే మనం వింటున్నటువంటి ఈ పాటలు. తోటి వ్యక్తి పట్ల మన గనక ఆ ప్రేమ ఉంటే, ప్రేమలో అసూయ ఉండదు, మత్సరం ఉండదు కదా. దీర్ఘకాలము సహించును అని చదవండి. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు. తర్వాత 5లో అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం విచారించుకున్నదు, త్వరగా కోపడదు, అపకారమును మనసులో ఉంచుకున్నదు. అసూయ, మత్సరం. ప్రేమ అనేది మత్సరపడదు. నువ్వు నీ తోటి విశ్వాస పట్ల మత్సరపడుతున్నావంటే ఖచ్చితంగా నీకు వాళ్ళ పట్ల ప్రేమ లేదని అర్థమైపోయింది. ఏమండి, మన సంఘంలో నాకన్నా పక్క విశ్వాసి వాళ్ళన్ని విషయాల్లో మరి వర్ధిల్లుతున్నారు, వాళ్ళ పిల్లలు వర్ధిల్లుతున్నారు, వాళ్ళ భర్త వర్ధిల్లుతున్నాడు, వాళ్ళ ఫ్యామిలీలో బాగా వాళ్ళకి మంచిగా డాబాలు కడుతున్నారు, మంచి స్థితి వాళ్ళకి వస్తుంది. దేవుడు యేసుక్రీస్తు వారి ద్వారా ఇచ్చిన ఆజ్ఞనది, మనం ప్రేమించాలి పొరుగు వారిని. అది 2వ ఆజ్ఞనది.
ఏమండి, తీర్పు దినాన ధైర్యంతో మనం ఉండాలి కదండి. అదే మనం విన్నాం గత పాఠాలలో. ఆ మొదటి యోహోను 4:17 మనం విన్నాం. తీర్పు దినాన ప్రశాంతంగా మనం జావాలంటే, మనం ప్రశాంతంగా దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలంటే ఒకటే మార్గం, నీ పొరుగువాన్ని ప్రేమించజాల. ప్రేమ అనేది మనలో పరిపూర్ణమైనప్పుడు, ప్రేమ కలిగి మనం ఉన్నప్పుడు, ఆ యొక్క పరిపూర్ణమైన ప్రేమ ఇక ఎవరి పట్ల అసూయ ఉండదు, ద్వేషం ఉండదు, మత్సరం ఉండదు, పగేమీ ఉండదు. ఇంకేం మరైతే ప్రశాంతంగా చచ్చిపోతాం, ప్రశాంతంగా మన పరలోకి వెళ్ళిపోతాం. అలా కాకుండా ఎంత ప్రార్థన చేసినా, ఎంత భక్తి చేసినా ఇంకా మనలో అదే అసూయ ఉంచుకున్నాం అనుకోండి, త్వరగా చస్తాం. వద్దు దేవుని పిల్లలారా. ప్రేమ మత్సరపడదు, ప్రేమ అసూయ పడదు. కాబట్టి ఎవరి మీద, ఇతరుల మీద మనము నేరాన్ని మోపుతున్నామనంటే వాళ్ళ పట్ల మనకి అసూయ ఉందని మనం చెప్పాలి. ఎందుకంటే అసూయ లేదంటే మత్సరం అనేది ఎదుటి వాళ్ళ మీద నేరాన్ని మోపే పరిస్థితికి తీసుకుని వెళ్తుంది. మీకు చెప్పాలా? ఎవరు? దానియేలు మీద అసూయ అతని మీద నేరాన్ని మోపేటువంటి ఆ పరిస్థితి. మీరు ఎవరి మీదైనా సరే నేరాన్ని మోపుతున్నారు అంటే, ఇతరుల మీద మనం నేరాన్ని మోపుతున్నామంటే అర్థం ఏంటంటే వాళ్ళ మీద మనకి ద్వేషం, అదే అసూయ మత్సరం ఉందనేది దాని అర్థం. దాని వలన వాళ్ళు బాగానే నువ్వు పోతావు, ఆరోగ్యం పాడైపోతుందండి, ఆరోగ్యం పాడైపోతుంది. కాబట్టి మీకు చెప్పిన 2 మంచి సూక్తులు చెప్పాను కదండి. అంటే చాలా విషయాలు ఉంటే వాటిలో ఇవి అంటే నేను పాటించేది. నేనేది బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఫేస్ని ఇది చేసుకోను, లేదంటే సో వీటన్నిటికన్నా ప్రధానమైన 2 విషయాలు నేను మీకు చెప్పాను. ఒకటి, మనసులో ఎటువంటి కల్మషాన్ని ఉంచుకో, ఎవరి మీద మీరు అసూయ మత్సరం కుళ్ళు ఉంచుకోబోకండి. రెండవది, భక్తి కలిగి ఉండండి, ఆత్మీయతతో ఉండండి, దేవునికి ప్రార్థన చేసుకుంటూ భక్తి కలిగి ఉండండి. ఇవి 2 మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచిద్ది, అందంగా ఉంచిద్ది. కాబట్టి తీసేసుకుందాం అసూయ ద్వేషాలు. ఓకేనా? కళ్ళు మూసుకుందాం, ఇంకా ప్రార్థన చేసుకుందామండి.